కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలో రాజకీయ సెగలు రేగుతున్నాయి. ఆత్కూరు గ్రామ టీడీపీలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. నూతన ఆసుపత్రి ప్రారంభోత్సవం నిలిచిపోవడం తీవ్ర వివాదానికి దారితీసింది. పరువు పోయిందన్న ఆవేదనతో గ్రామ పార్టీ అధ్యక్షుడు ఏకంగా రాజీనామాస్త్రం సంధించారు. అసలు ఆత్కూరులో ఏం జరిగింది? ఆసుపత్రి ప్రారంభోత్సవం ఎందుకు వాయిదా పడింది? గన్నవరం నియోజకవర్గం ఆత్కూరు టీడీపీలో ముసలం పుట్టింది. గ్రామంలో కొత్తగా నిర్మించిన 6 పడకల ప్రభుత్వ ఆసుపత్రి ప్రారంభోత్సవం సోమవారం జరగాల్సి ఉండగా చివరి నిమిషంలో వాయిదా పడింది. హోంమంత్రి ఎమ్మెల్యే వస్తారని భావించి అన్ని ఏర్పాట్లు చేసినా అర్ధాంతరంగా నిలిపివేయడంతో క్యాడర్ భగ్గుమంది. ఎంతో కాలంగా ఆసుపత్రి కోసం వేచి చూస్తున్న ప్రజలు కూడా ఈ పరిణామంతో అవాక్కయ్యారు. ప్రోగ్రాం క్యాన్సిల్ కావడంతో మనస్తాపానికి గురైన టీడీపీ గ్రామ అధ్యక్షుడు అట్లూరి రామ్ కిరణ్ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు సంచలన వీడియో విడుదల చేశారు. సొంత నిధులతో ఆసుపత్రిని అలంకరించి మొన్నటి ఎన్నికల హామీని నెరవేర్చామని ప్రచారం చేసుకున్నాక ఇప్పుడు మొహం చాటేయడం అవమానకరమని కిరణ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇకపై సామాన్య కార్యకర్తగానే ఉంటానని ఆయన స్పష్టం చేశారు. గత ఎలక్షన్లో 2024కి నేను ఇచ్చిన మేజర్ హామీ మా గ్రామంలో గత 5 సంవత్సరాలుగా ఆగిపోయినటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో ముఖ్యమైనది ఆత్కూరు గ్రామ ప్రజలందరికీ అవసరమైనటువంటిది. మన ఆత్కూరు గ్రామంలో 80% పూర్తి ఆగిపోయినటువంటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఇప్పుడు నా కళ్ళ ముందు ఉంది. దీని ఓపెనింగ్ గురించి మేము ఎప్పుడో మాటిచ్చాము, గత ఎలక్షన్లో మాటిచ్చాను నేను. అట్లాగే ఎమ్మెల్యే గారితో కూడా చెప్పి ఇది ఓపెన్ చేపిస్తామని కూడా చెప్పించాము. దీన్ని ఇవాళ రేపొద్దునే ఓపెన్ చేయడానికి అంతా రెడీ చేసి దీన్ని ఇంతగా నా పెళ్ళికి కూడా నేను మా ఇంటిని ఇంత ఘనంగా అలంకరించలేదు. నా సొంత డబ్బులతో దీన్ని ఇంత ఘనంగా అలంకరణ చేపించి అంతా ఏర్పాటు చేసి రేపొద్దున్నే ఓపెనింగ్ అనగా ఎమ్మెల్యే గారు హోమ్ మినిస్టర్ గారు వచ్చి ఓపెన్ చేస్తామనగా ఉన్న పలంగా ఈ పూట క్యాన్సిల్ చేయించేశారండి. ఎందుకు క్యాన్సిల్ చేశారో మాకు ఇప్పటికీ తెలీదు. ఈ వ్యవహారంలో ఆవేదన వ్యక్తం చేస్తూనే తీవ్ర ఆరోపణలు చేశారు కిరణ్. గ్రామంలో వంశీ చెంచాగాళ్లు అరాచక శక్తులుగా మారి ఇబ్బంది పెడుతున్నారని ధ్వజమెత్తారు. ప్రజల ప్రయోజనాల కంటే పెద్దల పంతాలకే ప్రాముఖ్యత ఇస్తున్నారని ఆరోపిస్తూ కార్యకర్తల పరువు పోయిందని ఆ వీడియోలో తన గోడు వెళ్లబోసుకున్నారు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, మీ పేషీలో ఉన్నటువంటి ఒక IAS ఆఫీసర్ ఆయన అండ చూసుకొని వాళ్ళ సోదరుడు మా ఊర్లో వంశీ చెంచాలను వేసుకొని ఇటువంటి ఇబ్బందికరమైన పనులు పనిచేస్తున్నారు. నేను ఎలక్షన్లు అయిపోయాక పార్టీ పదవి రాజీనామా చేసి వేరే వ్యక్తికి అప్పచెప్పి ఈ అరాక్షస శక్తి ఏదైతే ఉందో మా ఊర్లో ఆ IAS ఆఫీసర్ గారి అన్నయ్య ఆయన మమ్మల్ని ముప్పు తిప్పులు పడుతున్నారు. 5 ఏళ్ళలో పనిచేసిన వాడికి ఎవరికి విలువ ఇవ్వట్ల. వంశీ చెంచాలని అందులోనూ పక్కా అవినీతి పరులు అయినటువంటి వాళ్ళందరినీ గతంలో వంశీ వెనకాల కూర్చొని అవినీతి చేసిన వాళ్ళందరినీ. మరోవైపు ఈ వివాదంపై అధికారులు, ఎమ్మెల్యే కార్యాలయ సిబ్బంది వివరణ ఇచ్చారు. ఆత్కూరుకు స్వర్ణ భారతి ట్రస్ట్ ద్వారా సేవలందించిన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు చేతుల మీదుగా ఆసుపత్రిని ప్రారంభించాలని భావించామని, ఆయన షెడ్యూల్ ఖరారు కాకపోవడమే వాయిదాకు కారణమని తెలిపారు. త్వరలోనే ముహూర్తం ఖరారు చేసి ప్రజలకు వైద్య సేవలు అందుబాటులోకి తెస్తామని అధికారులు చెబుతున్నారు.